అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజలస్లో ఇటీవల బీభత్సం సృష్టించిన కార్చిచ్చు పూర్తిగా చల్లారకముందే మరో దావాగ్ని చెలరేగింది. లాస్ ఏంజలస్కు ఉత్తరాన ఉన్న కొండల్లో మొదలైన దావానలం బలమైన గాలుల కారణంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ కార్చిచ్చు తొలి 7 గంటల వ్యవధిలోనే 9,000 ఎకరాలకు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని జనావాసాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో 50,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజలీస్ ను మరో కార్చిచ్చు భయపెడుతోంది. ఇటీవల బీభత్సం సృష్టించిన దావాగ్ని పూర్తిగా అదుపులోకి రాకముందే లాస్ ఏంజలీస్ కు వాయవ్య దిశలో 45 మైళ్ల దూరంలో ఉన్న కొండల్లో మరో దావాగ్ని చెలరేగింది. భారీ మంటల కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే 39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని చెట్లు, పొదలు కాలి బూడిదయ్యాయి. మంటలు చెలరేగిన తొలి 7 గంటల్లో 9,400 ఎకరాలకు వ్యాపించినట్టు అధికారులు వెల్లడించారు. దావాగ్ని వేగంగా విస్తరిస్తుండడం వల్ల సమీపంలోని కాస్టైక్ లేక్ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. జనావాసాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో 50,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాస్టైక్ లేక్ సమీపంలో ఉన్న వారికి ప్రాణాపాయం ఉండటంతో 31,000 మంది వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని బలమైన గాలుల వల్ల దావానలం వ్యాపించే ప్రమాదం ఉండటంతో మరో 23,000 మందికి పైగా ప్రజలకు రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు జారీ చేశారు. దావాగ్ని చెలరేగిన కొండల్లో మంటలార్పేందుకు 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్న తరహా విమానాలతోనూ మంటలార్పుతున్నారు. దక్షిణ కాలిఫోర్నియాకు మంటలు వ్యాపిస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 1,100 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. దావాగ్ని చెలరేగిన కొండ ప్రాంతంలో గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ అధికారులు తెలిపారు. గాలి వేగం గంటకు 96 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని చెప్పారు. ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్, పాలిసేడ్స్ కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే దావాగ్ని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. వీటికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తోన్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇటీవల లాస్ ఏంజలీస్ లోని హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. దావాగ్ని ధాటికి 14,000 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. 28 మంది మృతి చెందారు. పాలిసేడ్స్ లో మంటలను 68% అదుపు చేయగా ఈటన్ లో కార్చిచ్చును 91% అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. బలమైన గాలుల కారణంగా మంటలు మళ్లీ తీవ్రమవుతున్నాయి.